హలో గైస్, యాక్చువల్గా ఈ వీడియో ఇంతకుముందుకే రావాల్సింది, కాకపోతే అప్లోడ్ చేయడం కాస్త లేట్ అయిందనమాట. సో షిమ్లాలో ఉన్నటువంటి కూఫ్రీ ప్లేస్కి వెళ్ళిన తర్వాత మనమైతే అక్కడ స్పెషల్ ప్యాకేజ్ తీసుకొని అక్కడ ఆ కూఫ్రీ కొండ మీదకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకు కనిపించే వ్యూ ఇదే అనమాట. సో ఫస్ట్ మనకైతే యాక్ రైడ్ వస్తుంది, ఆ తర్వాత కాస్త ముందుకెళ్తే గన్ షూటింగ్, గన్ ఫైరింగ్ గేమ్స్ వస్తాయి అనమాట. సో యాక్చువల్గా ఈ ప్లేస్ అంతా మొత్తం స్నోతోని ఫిల్ అయి ఉంటుంది, కాకపోతే మనం వెళ్ళిన టైం ఇక్కడ స్నో లేదనమాట. కొంచెం డిసప్పాయింట్ అయ్యామని చెప్పొచ్చు ఇక్కడ మనం. సో అలాగే కాస్త ముందుకెళ్తే మనకు అన్నీ మొత్తం ఇక్కడ షాపింగ్స్ ఉంటాయి అన్నమాట. ఫుడ్ కోర్ట్స్, షాపింగ్స్, స్ట్రీట్ షాపింగ్స్ లాగా. సో చూద్దాం అవి కూడా ఎలా ఉన్నాయి. शॉपिंग्स कैसा लग रहा है भाई? बद्दू हाँ ఇక్కడ మనకు కనిపించేటువంటి మొత్తం స్ట్రీట్ షాపింగ్ లా అనమాట. ఇది వచ్చేసి కొండ మీద ఉంటుంది. సో ఇక్కడ మనకు క్యాప్స్ కానీ, కీ చైన్స్ కానీ, మనకి ఇక్కడ నుంచి మెమొరీగా తీసుకెళ్ళడానికి చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో చూద్దాం ఇంకా ఏమున్నాయో. ఊపిరికి వచ్చినాం. పైన స్నో ఉంది అనుకుంటే లేదు. యాక్టివిటీస్ బుక్ చేసుకున్నాం, పోవాలా. అసలు ఏమైతే ఏం యాక్టివిటీస్ ఉన్నాయో చూడాలా. ఇప్పుడే కొంచెం తినలేదు పొద్దుగాల నుంచి, తిన్నాక కూర్చున్నాం. ఇక్కడ ఇది వచ్చేసి మనకు ఇక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట తినడానికి. షాపింగ్స్ అన్నీ రేట్లు కొంచెం ఎక్కువనే ఉన్నాయి, చూడాలి ఇంకా. మేమైతే అక్కడ యాక్టివిటీస్ చేయడానికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ మనకు వచ్చేది టెలిస్కోపిక్ పాయింట్ అనమాట. సో అదేంటో చూపిస్తాను చూడండి. దీన్నే టెలిస్కోప్ వ్యూ పాయింట్ అని పిలుస్తారనమాట. సో ఇక్కడ నుంచి మనకు వాళ్ళు అమౌంట్ ఛార్జ్ చేసి టెలిస్కోప్లో మనకి వ్యూ పాయింట్ చూపిస్తారనమాట, దూరంగా ఉన్నటువంటి మంచు కొండలు అవన్నీ. సో అవి ఏంటి అని అంటే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి కొండలు దూరంగా ఉన్నాయి కదా, అవన్నీ చాలా దగ్గరగా కనిపిస్తాయి, క్లోజర్గా. సో దానికి పర్ పర్సన్ 250 సంథింగ్ ఏదో ఛార్జ్ చేసి వాళ్ళు చూపిస్తారనమాట. అక్కడ నుంచి మనం టెలిస్కోప్లో చూస్తే ఇక్కడ మనకు కేదార్నాథ్, బద్రీనాథ్ టెంపుల్ వ్యూ కనిపిస్తుందనంట. సో మరి అది ఎంతవరకు నిజమో తెలియదు నాకైతే, నేనైతే దాన్ని చూడలేదు. సో వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి చూడడానికి చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంది, హైలైట్ వ్యూ అని చెప్పొచ్చు. టెలిస్కోప్ వ్యూ పాయింట్ దగ్గర నుంచి మనం ఇంకా కాస్త కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనం యాక్టివిటీస్ చేసే ఏరియా వస్తుందన్నమాట. సో అక్కడి వరకు అయితే మనం బై వాక్లోనే వెళ్ళాలి. మనం వెళ్ళే దారిలో ఇక్కడ ఫన్ వరల్డ్ అని చిన్నపిల్లలు ఆడుకోవడానికి కొన్ని ప్లేసెస్ కానీ, ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట మధ్యలో. కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలి బై వాక్లో ఇదంతా. మొత్తానికైతే మనం అడ్వెంచర్ చేయాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాం అనమాట. సో లోపలికి వెళ్ళి అడ్వెంచర్స్ ఏమున్నాయి, అందులో మనం ఏం చేయగలం ఒకసారి చూడాలి. సో మేము అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ మాకు కనిపించినటువంటి యాక్టివిటీ వచ్చేసి జిప్ లైన్ అనమాట. సో ఆ జిప్ లైన్కి చేయడానికి అని చెప్పేసి నేను వారికి ఇద్దరం రెడీ అయిపోయాం. సో स्लो मोशन वीडियो बना रियल मोशन रियल टाइम వెళ్తూ పెట్టేసిండు. దాన్ని ఒకటే చదవమంటున్నాడు. पैर में पैर मिलाना है, एक अंदर एक बाहर। ठीक है, हेड बैक रखना है, वायर में हाथ नहीं लगाना। ठीक है, ठीक है, ठीक है। ठीक है भाई, चढ़ो। जाओ, खड़े हो जाओ फास्ट। అక్కడ జిప్ లైన్ యాక్టివిటీ కంప్లీట్ అయ్యాక అక్కడ నుంచి నెక్స్ట్ అడ్వెంచర్ దగ్గరికి వచ్చామన్నమాట. సో ఈ యాక్టివిటీ వచ్చేసి నేను ఒక్కనే చేశాను. హరికేష్ వచ్చేసి వేరే యాక్టివిటీ చూస్ చేసుకున్నాడు అనమాట. సో చూద్దాం అది కూడా. हाथ फैला के है, चल चल। हाथ फैला के जाओ राइट साइड। आराम से पैर ऊपर कर ले।
సో అలా యాక్టివిటీ చేసిన తర్వాత మనకు ఆ కూఫ్రీ కొండ మీద మనకి యాపిల్ గార్డెన్ కూడా ఉంటుందన్నమాట. సో యాపిల్ గార్డెన్ చూడడానికి అయితే మేము వెళ్ళామన్నమాట. మేము వెళ్ళినప్పుడు అక్కడ నాన్ సీజన్ అనమాట, యాపిల్స్ అప్పుడు కాయమంట. ఏప్రిల్ మేలో మనకి యాపిల్స్ విపరీతంగా కాస్తాయి అనమాట. సో అప్పుడే చెట్లు కానీ కాయలు కానీ మనకు చాలా మంచిగా ఉంటాయంట. సో ఇప్పుడు వచ్చేసి చెట్లు కూడా ఎండిపోయి, అంటే మీన్ వాటికి ఆకులు కూడా లేవు, మొత్తం ఆకు రాల్చేస్తుంది అనమాట చెట్లన్నీ. సో అందులో మనకు చాలా రకాల చెట్లు ఉన్నాయన్నమాట యాపిల్స్ వచ్చేసి. సో చూడొచ్చు మనం ఇక్కడ అవి ఎలా ఉన్నాయో ఏంటో. కాకపోతే మొత్తం ఎండిపోయినట్టుగా, అసలు ఇది యాపిల్ చెట్టేనా అన్నట్టు ఉన్నాయన్నమాట. సో చాలా డిసప్పాయింట్ అయ్యాము యాక్చువల్గా. అసలు స్నో లేదు, యాపిల్స్ లేవు, ఏం లేవు అని చెప్పేసి. సో కాకపోతే ఈ ఏప్రిల్ మే ఆ టైంలో యాపిల్స్ అనేవి మనకి కాస్తాయి అన్నమాట. సో మనకి కూఫ్రీ కొండ మీద ఒక టెంపుల్ కూడా ఉందండి. ఆ టెంపుల్ వచ్చేసి నాగ్ మందిర్ అనమాట. సో ఈ టెంపుల్ ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్. సో మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే కనుక విజిట్ చేయడం మర్చిపోవద్దు అసలు. సో టెంపుల్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ. సో యాక్టివిటీస్ అడ్వెంచర్ అవన్నీ చేసిన తర్వాత మేము టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్ని విజిట్ చేసి, ఆ టెంపుల్ దగ్గర నుండి మనకు ఆ కూఫ్రీ కొండ మీద ఉన్న ఫుడ్ కోర్ట్స్ కానీ, లేదంటే షాపింగ్స్ కానీ, ఆ ఓవర్వ్యూ ఎలా ఉందనేది ఒక వీడియో తీసేసుకొని అక్కడ నుంచి అయితే మేము రిటర్న్ బ్యాక్ స్టార్ట్ అయ్యామన్నమాట. సో మేము వెళ్ళే దారిలో మళ్ళీ ఆ షాపింగ్స్ అవన్నీ చూసుకుంటూ అక్కడ నుంచి మళ్ళీ హార్స్ రైడింగ్ దగ్గరికి వెళ్ళి, అక్కడ హార్స్ దగ్గర నుంచి మళ్ళీ కిందకి వెళ్ళేసేసి ఇక్కడ నుంచి మనకు షిమ్లా టూర్ అనేది కంప్లీట్ అయిందనమాట.